హలో స్టూడెంట్స్, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఓహెచ్ఎం ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో టీజీ జెన్కో 2024 అసిస్టెంట్ ఇంజనీర్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ సంబంధించి ఎగ్జామ్ మనకు జూలై 14th రోజు జరిగింది. సో జూలై 14th రోజు ఎగ్జామ్ జరిగింది. సో ఈ ఎగ్జామ్లో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ ఎగ్జామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఈ ఎగ్జామ్ ఎవరైతే రాయలేదో ఫ్యూచర్లో అదర్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఎగ్జామ్ జూలై 14, 2024 రోజు జరిగింది. అండ్ ఎగ్జామ్ మోడ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ డ్యూరేషన్ 100 minutes. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ మన టెక్నికల్ పార్ట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో జనరల్ స్టడీస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, కంప్యూటర్ ఫండమెంటల్స్ కలిపి 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్. సో 100 క్వశ్చన్స్, 100 minutes అండ్ ఆన్లైన్ ఎగ్జాము. నెక్స్ట్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈచ్ క్వశ్చన్ కూడా ఎంసీక్యూ క్వశ్చన్. ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈఎంఎఫ్ నుంచి 3 మార్క్స్ వచ్చాయి అండ్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. సో 12 మార్క్స్. సో అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ వెయిటేజ్ ఎలక్ట్రికల్ మెషిన్స్లో నుంచి వచ్చింది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. మైక్రో ప్రాసెసర్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి కూడా మంచి వెయిటేజ్ వచ్చింది, 8 మార్క్స్ వచ్చాయి. అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 2 మార్క్స్ వచ్చాయి. అండ్ పవర్ సిస్టమ్స్ నుంచి మంచి వెయిటేజ్ వచ్చింది, 11 మార్క్స్ వచ్చాయి. మెషిన్స్ నుంచి 12 మార్క్స్, పవర్ సిస్టమ్స్ నుంచి కూడా మంచి వెయిటేజ్ 11 మార్క్స్ వచ్చాయి. అండ్ పవర్ జనరేషన్ నుంచి 2 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ నుంచి 8 మార్క్స్ వచ్చాయి. కంట్రోల్ సిస్టమ్స్ నుంచి 8 మార్క్స్ వచ్చాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 6 మార్క్స్ వచ్చాయి. అండ్ ఎలక్ట్రికల్ మెటీరియల్స్ నుంచి 3 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి 5 మార్క్స్ వచ్చాయి. హెచ్విడిస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ హీట్ ట్రాన్స్ఫర్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది పార్ట్ ఏ సంబంధించి. అండ్ పార్ట్ ఏలో న్యూ సబ్జెక్ట్స్ చూస్తే మనకు పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ నుంచి 2 క్వశ్చన్స్, కమ్యూనికేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, హీట్ ట్రాన్స్ఫర్ నుంచి 3 క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం పార్ట్ బి చూద్దాము. సో పార్ట్ బిలో జనరల్ అవేర్నెస్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ తెలంగాణ జిఎస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ యాప్టిట్యూడ్ నుంచి, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ పార్ట్ బి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో పేపర్ ఎలా ఉందంటే పేపర్ కొద్దిగా లెంతీగా ఉంది. సో మనకు 100 minutesలో పేపర్ సాల్వ్ చేసే విధంగా కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నట్టు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ షేర్ చేశారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ లేవు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి, న్యూమరికల్స్ కూడా చాలానే వచ్చాయి. అండ్ డైరెక్ట్గా 1 word ఆన్సర్ క్వశ్చన్స్ ఏవీ లేవు. సో కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ సో వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్. సో మనం ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత ఈచ్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి రాసుకొని, లేటెస్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ పవర్ సిస్టమ్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. 12 క్వశ్చన్స్కు మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు, మెషిన్స్లో 11 క్వశ్చన్స్కు ఎన్ని క్వశ్చన్స్కు కరెక్ట్ చేశారు, ఈఎంఎఫ్లో 3 క్వశ్చన్స్కు ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేశారు, అట్లా
ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారనేది నోట్ చేసుకోండి, ఒక నోట్బుక్లో రాసుకోండి. అండ్ మనకు ఒకవేళ మీరు 2022 నుంచి 21 నుంచి ప్రిపేర్ అవుతున్నట్లయితే 2022లో మనకు ఎస్పీడీసీఎల్ ఏఈ ఎగ్జామ్ జరిగింది. సో దాంట్లో ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ 2022లో అండ్ 2022లో ఇంకొక ఎగ్జామ్ జరిగింది, మనకు ఎన్పీడీసీఎల్ ఏఈ ఎగ్జామ్ జరిగింది. ఈ 2 ఎగ్జామ్స్లో కూడా ప్రతి సబ్జెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి నోట్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ 2023లో మళ్ళీ 2023లో మనకు టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూ జరిగింది. సో టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2 టైమ్స్ జరిగింది. అండ్ మనకు 2023లో ఇంకొక ఎగ్జామ్ మళ్ళీ ఎస్పీడీసీఎల్ మళ్ళీ ఒకసారి జరిగింది. సో మనకు ఆల్మోస్ట్ ఒక 5 ఎగ్జామ్స్ జరిగాయి. అండ్ జెన్కోతో కలిపి మనకు 6 ఎగ్జామ్స్, ఎస్పీడీసీఎల్ 2 సార్లు, అండ్ ఎన్పీడీసీఎల్ ఒకసారి 3, అండ్ టీఎస్పీసీ ఏడబ్ల్యూ 2 సార్లు 5, అండ్ జెన్కో ఎగ్జామ్ టోటల్గా 6 టైమ్స్ 6 ఎగ్జామ్స్ జరిగినాయి. ఈ 6 ఎగ్జామ్స్లో ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు చూసుకొని దాన్ని బట్టి మీరు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారా అనేది అనలైజ్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఆఫ్టర్ దిస్ జెన్కో ఎగ్జామ్. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, బట్ ఈ ఎగ్జామ్ కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదు, కరెక్ట్గా రాయలేదు అంటే, సో మా అబ్జర్వేషన్లో వన్ థింగ్ ఏంటంటే, సో సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ ఎగ్జామ్స్ రాయట్లేదు, ఫ్రీ మార్క్ టెస్టులు రాయట్లేదు. సో రీజన్ ఏంటంటే, మార్క్స్ తక్కువ వస్తే డిసప్పాయింట్ అవుతామనో కానీ, లేకపోతే మార్క్స్ తక్కువ వస్తాయనే భయమో కానీ ఎగ్జామ్స్ రాయట్లేదు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనము నోట్బుక్స్ మెటీరియల్స్ ప్రిపేర్ అవుతాము, ఫిజికల్ బుక్స్ నుంచి ప్రిపేర్ అవుతాము. బట్ ఎగ్జామ్ స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి ఆ స్క్రీన్ కూడా మీకు అలవాటు అవ్వాలి. సో కంటిన్యూస్గా ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎక్కువగా రాయండి, ఎక్కువగా మాక్ ఎగ్జామ్స్ రాయండి. సో ఒకవేళ మీ ప్రిపరేషన్ ప్రాపర్గా అయిపోతే మాత్రం ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు మాత్రం స్కిప్ చేయొద్దు. దట్ ఈస్ అ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ప్రిపరేషన్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, బట్ ఇప్పటివరకు సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోయింది, బట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బాగా జరగలేదు అంటే, సో మీరు ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అండ్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అండ్ ప్రీవియస్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవే క్వశ్చన్స్ డైరెక్ట్గా జెన్కో ఎగ్జామ్లో కూడా రాలేదు, కానీ బట్ మనము ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత అదే నోట్స్ 4-5 టైమ్స్ చదివిన తర్వాత కూడా అదే కాన్సెప్ట్ క్వశ్చన్ ఫార్మాట్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ను బిట్స్ ఫార్మాట్లో చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్, డెప్త్ అనాలిసిస్ వస్తుంది కాబట్టి, సో ఈ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చేయండి. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీరు ఏవైతే క్వశ్చన్స్ మిస్టేక్ చేస్తున్నారో వాటిని మార్క్ చేసుకొని వాటిని రివిజన్లో కూడా మళ్ళీ ఒకసారి చేయండి. సో గేట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు వస్తున్నాయి. సో గేట్ లెవెల్ క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే, మీకు న్యూమరికల్ క్వశ్చన్స్ను హ్యాండిల్ చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, సో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. యూజువల్గా న్యూమరికల్ క్వశ్చన్ చూడగానే స్టూడెంట్స్ భయపడుతున్నారు. సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే అది గేట్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ రాకపోయినా ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వచ్చే మీ అప్రోచ్, మీ యాటిట్యూడ్, మీ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మొన్న జెన్కో ఎగ్జామ్ కానీ లాస్ట్ 4-5 ఎగ్జామ్స్ నుంచి మన అండర్స్టాండింగ్ ఏంటంటే, డైరెక్ట్గా ఏ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ రావట్లేదు. ఇంతకుముందు ఏంటంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్న బిట్స్ వస్తాయి అన్నది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవి రావట్లేదు, బట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ స్ట్రాంగ్గా ఉండి మీరు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ చేసే విధంగా ఉంటున్నాయి. కొద్దిగా స్పీడ్ కూడా, యాక్యురసీ కూడా ఎక్కువగా ఉండేలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఓన్లీ కాన్సెప్ట్ తెలియకుండా, కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అది కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ కాదు. సో, దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, అంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కానీ, లాస్ట్ 1 ఇయర్ నుంచి కానీ, సో వాళ్ళు ప్రతి సబ్జెక్టు మీరు నోట్స్ కానీ, మీ మెటీరియల్ కానీ, మీ బుక్స్ కానీ ప్రిపేర్ అయిన తర్వాత దానికి సంబంధించి మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, సో రివిజన్లో ఈ షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంతకుముందు జెన్కో ఎగ్జామ్ ముందు వరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండకపోవచ్చు కాబట్టి మీకు షార్ట్ నోట్స్ రాయడానికి టైం లేకపోతే, ఒకవేళ మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఫర్దర్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే, సో మీ ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత, రివిజన్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ సంబంధించి మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. అది మీకు రివిజన్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీ టైం మీరు సబ్జెక్టు మర్చిపోతున్న ఆ ఫీల్ లేకుండా మీ షార్ట్ నోట్స్ రివిజన్ చేస్తూ ఎప్పుడైతే టైం దొరుకుతుందో మళ్ళీ కంప్లీట్గా సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జెన్కో 2024 ఏఈ ఎగ్జామ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. అండ్ ఏఈకి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కంపల్సరీగా గేట్ ఎగ్జామ్కి అప్లై చేయండి. గేట్ ద్వారా కూడా చాలా పిఎస్సిస్ రిక్రూట్ చేస్తున్నాయి కాబట్టి, ఒకవేళ మీ ఏజ్ లిమిట్ క్రాస్ అయ్యి ఉండకపోతే మాత్రం కంపల్సరీగా గేట్ ఎగ్జామ్ రాయండి. బట్ ఏంటంటే ఎవ్రీ ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఏ సబ్జెక్టు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అనేది ఒక ఫీడ్బ్యాక్లా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.